రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. భారీ వర్షాలు వరదల కారణంగా ఖమ్మం జిల్లా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ వరద నీరు కాలనీలోకి వచ్చి చేరింది. జనజీవనం స్తంభించిపోయింది. తాగడానికి మంచినీళ్లు లేక వెలవెల్లాడిపోతున్నారు. చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. కరెంటు సరఫరా కూడా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్షాలు వరద పరిస్థితిపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని తెలిపారు. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తక్షణమే సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంకి బయలుదేరారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఇంత వర్షంలోనూ పరిస్థితిని పర్యవేక్షించడానికి స్వయంగా ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన బయలుదేరారు ఖమ్మంకి. మరి ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యమంత్రి వచ్చాక అసలు వివరాలేంటి? సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అయితే రోడ్డు మార్గాన ఖమ్మం జిల్లాకి చేరుకొని ఉన్నారు. ఏదైతే వరదలో చిక్కుకున్నటువంటి ప్రజలను కూడా ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే గత 2 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఖమ్మం అతలాకుతలమైన చెప్పొచ్చు. పూర్తిగా జలదిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. మధిర, మనుగూరు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరుతో పాటు ఇటు మధిర, ఖమ్మం పట్టణంలో కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలు అయితే జలమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ 3 మంత్రులు కూడా గత 2 రోజులుగా లోతట్టు ప్రాంతాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా వాళ్ళకి సదుపాయాలు కూడా అందించిన పరిస్థితి ఏంటి. అకాల వర్షంతో కూడా ఊహించిన విధంగా ఖమ్మం జిల్లాకి భారీ నష్టాలు వాటిల్ని ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించున్నారు. అయితే ఈ రోజు ఖమ్మంలోనే ఆయన బస చేయనున్నారని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మహబూబాబాద్ కూడా చేరుకొని ఉన్నారు. అయితే ఖమ్మంలో సంబంధించినటువంటి వరద ప్రభావిత ప్రాంతాన్ని నష్టాన్ని కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించున్నారు. ఎవరికి అంటే వరదలో చిక్కుకున్నటువంటి ఇటు వరద నీటిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా భరోసా ఇవ్వనున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళ నష్టపరిహారం కూడా ఈ రోజు పొంగులేటి కావచ్చు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోటి ఇటు ఉప ముఖ్యమంత్రి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి దానికి తగ్గట్టుగా కూడా అంచనా వేయనున్నారు. అదే రేపటి నేనున్నానన్నట్టు ఈ రోజు ఆయన స్వయంగా అయితే రానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు చూస్తున్న పరిస్థితి ఆదుకోవాల్సిన పోయి ఈ రోజు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా సమీప ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు నష్టపరిహారం ఇంతవరకు చెప్పలేదు, మాకు ఎటువంటి ఆదుకోలేని కూడా రోడ్డు మీద. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఎవరెవరు రానున్నారు? ఆయన కూడా ఎవరుంటారు ఆయన వెంట? సీఎం రేవంత్ రెడ్డి పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, ఇటు కోమరెడ్డి వెంకటరెడ్డి, ఇటు మిగిలిన మంత్రులు కూడా స్వయంగా అయితే జిల్లాలో పర్యటించున్నారు. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకి నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ఈ నష్టానికి కూడా పర్యవేక్షించిన నేపథ్యంలో స్వయంగా ఆయన బాధితులతో కూడా మాట్లాడనున్నారు, భరోసా ఇవ్వనున్నారు అని తెలుస్తుంది. అయితే మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బైక్ మీద కింద పడ్డారు. ఆయన కాలికి కూడా గాయాలైన పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. గత 2 రోజుల నుండి కూడా ఉప ముఖ్యమంత్రి స్వయంగా మధిర నియోజకవర్గంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకి పంపించిన పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసినప్పుడు కూడా అధికారులు అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఎవరైతే నిర్లక్ష్యం వహించిన వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, అయితే లోతట్టు ప్రాంతాలకు చెప్పకపోవడంతో కూడా ఈ భారీ నష్టం వాటిల్లిందని కూడా తెలుస్తుంది. పూర్తిగా మున్నేరు గతంలో 20 సంవత్సరాల నుండి చూస్తున్నటువంటి ఇటువంటి వరద ఎప్పుడు రాలేదు స్థానిక ప్రజలు చెబుతున్నారు. దీంతో పాటు
పక్కనే ఉన్నటువంటి చెరువులు తెగిపోవడం, పాలేరు జలాశయం కూడా భారీ వరద రావడంతో పాటు జాతీయ రహదారి సూర్యాపేట ఖమ్మం హైదరాబాద్ హైవే కూడా పూర్తిగా జలదిగ్ధంలో ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారీ నష్టం వాటిల్లిందని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఈ రోజు మరి కొద్దిసేపటి సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకోనున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. సంతోషం. ఇప్పుడు జరిగిన ఈ నష్టం ఏదైతే ఉందో ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలి అని సీఎం చెప్తున్నారు కదా, అంటే ఏ రేంజ్లో నష్టం వాటిల్లిందో అర్థమవుతోంది. మరి ఇదే పరిస్థితులు అంటే ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా? మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పుడే వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. మరోవైపు కేంద్ర బృందం కూడా ఇక్కడ ఖమ్మం జిల్లాకి చేరుకున్నారు. పరిస్థితిని కూడా అంచనా వేయనున్నారు. ఎంత మేర నష్టం వాటిల్లింది అని కూడా చూస్తున్న పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకులు మంత్రులతో పాటు ఇక్కడ రాష్ట్ర నాయకులతో పాటు మంత్రులు కూడా పాల్గొనున్నారు. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి కేంద్ర బృందం కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ రానున్న పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. సంతోషి అయితే వాస్తవంగా ఇక్కడ చూసుకోవచ్చు అధికారులు విఫలమయ్యారని కూడా ప్రత్యక్షంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. సంతోషం. అయ్యప్ప, మరి స్కూల్స్ విషయానికి వస్తే మరి ఈ రోజైతే సెలవు ఇచ్చారు స్కూల్కి. శనివారం రోజున సోమవారం సెలవు ఉంటుందని చెప్పారు. మరి ముందు ఏంటి పరిస్థితి? స్కూల్స్ యథావిధిగా నడుస్తాయి? అసలు స్కూల్ తెరిచే అవకాశం ఉందా? అసలు పరిస్థితి ఏంటి పిల్లల విషయంలో? ముందస్తు జాగ్రత్తగా జిల్లా కలెక్టర్ ముజాముద్దీన్ ఖాన్ ఈ రోజు అయితే సెలవు ప్రకటించారు. అయితే రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఖమ్మం పరిసర ప్రాంతాలు అంటే గ్రామాలకి సంబంధించినటువంటి రోడ్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. అంటే రవాణా వ్యవస్థకి పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అయితే విజయవాడకి హైదరాబాద్కి వెళ్లే వేసిన పరిస్థితి ఉంది. సమీపంలో అంటే ఖమ్మం బార్డర్ అంటే ఏపీకి సరిహద్దు ప్రాంతం సంబంధించినటువంటి కొన్ని బస్సులు తిరువూరు నుండి విజయవాడకి వెళ్తున్న పరిస్థితి ఉంది. నుండి అయితే పూర్తిగా ఆపివేశారు. నూజివేడి వరకు బస్సులు అయితే వెళ్తున్నాయి. ఇటు ఖమ్మం నుండి విజయవాడకి హైదరాబాద్ బస్సులు అయితే నిలిపివేసిన పరిస్థితి. ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రేపు స్కూళ్లు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా జలదిగ్బంధంలో ఖమ్మం పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికి కూడా జనజీవితం అస్తవ్యస్తమైంది. పూర్తిగా నష్టాల్లో నష్టం అయితే వాటిల్లింది. ఇప్పటి కట్టుబట్టలతోటి నీళ్లలో ఉన్నారు ప్రజలైతే. పూర్తిగా వాళ్ళకి లబ్ధిభావంతో ఇప్పటికి కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మాకు కనీస సదుపాయాలు కూడా కల్పించట్లేదు అంటున్నారు. కానీ పునరావాస కేంద్రాలు అయితే కల్పించారు. తెలుసు. సంతోషం. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.